ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీవల్లి భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడాను నా నమస్సుమాంజలి. ఈ ఆగస్టు నెల మేషరాశి వారికి ఎలా ఉంది, మేషరాశి వారికి ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ ఏ గ్రహాల వలన వీరికి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటూ వారు ఏ దేవతామూర్తులను ఆరాధన చేయడం వలన ఉన్నత స్థితి చేరుకోగలుగుతారో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి అన్ని పనుల్లో విశేష పురోగతి యోగాలు ఏర్పడతాయి. ఈ మాసం అంతా కూడా వీరికి ఈ నెలలో మీరు కొన్ని పనులలో జాగ్రత్త వహించాలి. అన్ని పనులు బాగున్నాయి కదా, మనం అన్ని డెవలప్మెంట్లో ఉంటాం కదా అని చెప్పి ముందుకు వెళ్ళకండి. మీకు 90% సక్సెస్ అవుతే 10% మిమ్మల్ని డ్రాబ్యాక్ మెయింటైన్ చేస్తూ ఉంది. కాబట్టి మీలో ఉన్న చెడును కూడా గుర్తుపెట్టుకొని మీరు కాస్త జాగ్రత్త వహించండి. కెరీర్ పరంగా మీకు మంచి అనుకూలమైన అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో కూడా మీకు అనుకూల గ్రహాల సంచారం వల్ల అన్ని రంగాల వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటారు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫైనాన్షియల్గా మంచి స్థానానికి ఎదుర్కొనే అవకాశం కూడా కనబడుతుంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా ఆలోచిస్తే ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం కదా మీకు. కాబట్టి అదేవిధంగానే ఆరోగ్యం కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మీరు ఆరోగ్యపరంగా ఎలాంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. సంతాన సౌఖ్యము, శత్రువుల వల్ల ఇబ్బందులు తొలగిపోతాయి. ఇతపూర్వం మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదా, వీడు వాడు నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, శత్రువుల వల్ల ఎలా ఏమి చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు కదా. ఈ నెలంతా కూడాను శత్రువుల వలన మీకు భయమేమీ ఉండదు. నెల చివరిలో స్వల్పంగా స్త్రీల వల్ల విరోధాలు ఏర్పడతాయి. కాబట్టి ఆడవారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు అవసరమో అంతవరకు వారితో ఉంటే ఎలాంటి విభేదాలు ఏర్పడకుండా ఈ నెలంతా కూడా మీకు గడిచిపోతుంది. అకారణంగా గొడవలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఎంతవరకు ఏ విషయము అవసరమో అంతవరకు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ముందుకు వెళితే ఇబ్బంది ఏమీ ఉండదు. అభివృద్ధికి ఆటంకాలు కాస్త ఇతపూర్వం చెప్పిన విధంగా అక్కడక్కడ ఏర్పడే అవకాశం ఉంది. మీరు 90% సక్సెస్ అయినా ఆ 10% మీకు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఎక్కడ ఏ పని చేస్తే బాగుంటుందో ఆ పని చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న వారి గురించి మాట్లాడాలనుకుంటే 10వ ఇంట్లో అధిపతి అయిన శని తిరోగమన స్థితిలో ఉన్నాడు, 11వ ఇంట్లో ఉంటున్నాడు. మీ కృషిని అందరూ గుర్తిస్తారు. పలాని వాడు వీడు బాగా పనిచేస్తాడు, వీడికి ఎలాగైనా సరే మనం గుర్తింపు చేయాలి అని చెప్పినట్టుగా మీకు ఉన్నత స్థితిని చేరే అవకాశం కూడా కనబడుతుంది. మీరు రాత్రి పగలు కష్టపడతారు. కాబట్టి మీ ఉద్యోగంలో సకాలంలో ఏ పనైనా సరే త్వరగా పూర్తి చేస్తారు. మీ పని ఏదైనా అప్పచెప్పారనుకోండి, మీకు ఆ పని త్వరగా పూర్తి చేయాలి, పెద్దవారితో నేను ప్రశంసలు అందుకోవాలి అన్న భావనతో మీరు వర్క్ చేస్తారు. కాబట్టి మీరు చేసే ఉద్యోగంలో చాలా ఉన్నత శ్రేణి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. అంటే త్వరగా అందరినీ జనాలను ఆకర్షిస్తారు, మీరు అనుకున్న స్థానానికి కూడా త్వరగా వెళతారు. అదేవిధంగా వైద్యపరంగా కూడా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది ఈ ఆగస్టు నెల. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక శ్రమ, మానసిక బాధలు ఎక్కువగా ఉన్నాయి. శారీరకంగా జాగ్రత్తగా ఉండాలి. మానసిక బాధలు, మీరు ఎవరిని ఏమీ అనవద్దు, మీరు ఎవరిని ఏమీ అనిపించుకోవద్దు. జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆధ్యాత్మిక పరంగా ఆసక్తి పెరుగుతుంది. మీకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పునః పరిశీలన చేసుకోవాలి. మంచి దశల్లో అడుగులు వేస్తారు. కాబట్టి మీరు ఆలోచించి అడుగులు వేస్తారు. కాబట్టి మీ ఇతపూర్వం జరిగిన అనుభవాలన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి, ఆలోచించండి. ఇది నేను చేస్తే మంచిదా చెడ్డదా ఆలోచించి మీరు ప్రయత్నం చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా అన్ని దాంట్లో సక్సెస్ అవుతారు. అంతేకాకుండా మీకు గ్రహాలు 50% మీకు గ్రహ సంచారం అనుకూలంగా ఊహించుకోని విధంగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అసలు నేను ఈ పని చేయలేనని ఆలోచించవలసిన అవసరం లేదు. మీరు ఆలోచింపలేని పనులు కూడా మీకు పూర్తి అవుతాయి. ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు. గట్టి నిర్ణయంతో ముందుకు వెళ్ళండి. ఆ పని ఖచ్చితంగా గ్రహ అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంది. కాబట్టి ఆ పనులన్నీ కూడా మీకు సక్సెస్ అవుతాయి. ఆర్థికంగా అనుకున్నవన్నీ కూడా మీరు పొందగలరు. ఫైనాన్షియల్గా ఇబ్బంది ఏమీ లేదు. కుటుంబంలో ఎవరి తీరు వారు అన్నట్టుగా ఉండడం వల్ల కాస్త ఇబ్బంది కూడా ఏర్పడే అవకాశం కనబడుతుంది. కాబట్టి మీరు కుటుంబంలో ఉన్న వారందరినీ కూడాను మీరే దగ్గర ఉండి అందరినీ కలుపుకుంటూ రండి. లేదంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా దూరం వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మీ వ్యక్తిగత విషయాలలో ఇతరుల ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించాలి.
లేకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం కూడా కనబడుతుంది. మీ మీద పెత్తనం జలాయించేవారు కూడా ఎక్కువ మంది అవుతారు. అంతేకాకుండా ఈ మేషరాశి వారికి ఏమిటంటే పక్కన వారు చెప్పే మాటలు ఎక్కువగా వింటారు. కాబట్టి మూడవ వ్యక్తి వచ్చి మీ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలలో ఎవరైనా చెబితే అది మీరు విన్నా కానీ దానిని ఆచరణకు మాత్రం తీసుకొని రాకండి. ఒకవేళ ఆచరణకు తీసుకుని వస్తే తద్వారా వచ్చే ఇబ్బందులు ఎదుర్కోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి. కాబట్టి గుర్తుపెట్టుకొని వేరే వాళ్ళు చెప్పిన విషయాల జోలికి మాత్రం మీరు వెళ్ళవద్దు. ఈ విద్యార్థుల విషయానికే వస్తే ఈ నెల ప్రారంభంలో 5వ ఇంట్లో బుధుడు మరియు శుక్రగ్రహాలు వీరికి ఉనికి వలన మిమ్మల్ని మంచి విద్యార్థిగా ఉన్నత స్థితిని చేరే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. విద్యార్థులు ఏం భయపడవలసిన అవసరం లేదు. మీ మనసు ప్రశాంతంగా మరియు స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి మీరు ప్రతి పనిని కూడా ఆకట్టుకుంటారు. విద్యార్థులు ఆకట్టుకునే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయాలి. గ్రహాలు బాగున్నాయి కదా అని చెప్పి ఉండకూడదు. మీరు ఆకట్టుకునే విధంగా ఉండాలి. మీరు ఆకట్టుకుంటూ ఉన్నారు కాబట్టి జాతకపరంగా కూడాను జాగ్రత్త వహించి ఇంకా ఉన్నత స్థితికి ఆలోచన చేయండి. నేను 90% చదివాను, లేదు ఇంకా కాస్త ప్రయత్నం చేస్తే మీరు ఇంకా ఉన్నత స్థితి చేరుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది విద్యార్థులకు. అంతేకాకుండా 2వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు బుధగ్రహంతో కలిసి 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి దీని కారణంగా కుటుంబ జీవితంలో ఆనందం వెల్లవిరుస్తుంది. ఎప్పుడూ లేనంత విధంగా ఈ ఆగస్టు నెల అంతా కూడాను మీరు మీ ఫ్యామిలీ వారందరితో కూడాను ఆనందంగా గడుపుతారు. పరస్పర ప్రేమ పెరుగుతుంది. 2వ ఇంట్లో కుజుడు గ్రహంతో పాటు బృహస్పతి ఉంటాడు కాబట్టి దీనివల్ల భూమికి సంబంధించిన విషయాలలో కుటుంబ నిర్ణయాలు తీసుకునే సమయంలో కొంచెం మాట పట్టింపులు కూడా ఏర్పడతాయి. పెద్దవారే కానీ పిల్లలే కానీ వీరు చేయాలా వద్దని ఆలోచిస్తూ ఉంటారు కదా. స్థలాలు అమ్మే విషయంలో కానీ కొనుక్కునే విషయంలో కానీ కాస్త జాగ్రత్త వహించి 1-10 మార్లు అయినా సరే ఆలోచించి మీరు తగు నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగదు. మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ మాసమంతా కూడాను మీకు ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. కాస్త అటు ఇటుగా ఉంటుంది. ఇది పూర్తిగా నిండుకుండలా కాకుండా కాస్త ఆనందము కాస్త బాధ అవన్నీ కూడా కనబడుతున్నాయి. ఈ నెలలో మీరు ఆర్థిక పరిస్థితిపై శ్రద్ధ వహించాలి. ఫైనాన్షియల్ డబ్బు బాగా వస్తుంది కదా అని చెప్పి ఖర్చులు పెట్టుకుంటూ వెళితే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఈ నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు 11వ ఇంటిని చూస్తూ ఉన్నాడు కాబట్టి 5వ ఇంట్లో కూర్చొని శని మొత్తం అంతా కూడా ఉంటాడు కాబట్టి దాని కారణంగా డబ్బు సంపాదించడానికి మీ ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. కొత్తగా ప్లాన్లు చేస్తూ ఉంటారు. తద్వారా ఆ ప్లాన్ల వలన మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ మాసం మేషరాశి వారికి ధన ప్రకారంగా ఆలోచిస్తే ధనం చాలా వృద్ధి చెందుతుంది. రేటింగ్ బాగుంది, సక్సెస్ ఎక్కువగా ఉంది. మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా ఈ నెలలో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మీ రాశి అధిపతికి కుజుడు బలమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి మరియు నెల ప్రారంభంలో 2వ ఇంట్లో ఉంటాడు. ఇది 26 ఆగస్టు 3వ ఇంటిలోకి ప్రవేశించడం వల్ల మీ ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. ఇతపూర్వం పడిన బాధలన్నీ కూడా ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇతపూర్వం మీరేమో ఎప్పుడు ట్యాబ్లెట్స్ వేస్తూ ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, అలాంటి అవసరం కూడా లేదు. కాస్త ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. కాస్త తగు జాగ్రత్త మాత్రం మీరు తీసుకోవాలి. మీరు కాస్త ప్రతిరోజు అవకాశం ఉంటే దుర్గాదేవిని ఆరాధన చేయండి. మేషరాశి వారికి దుర్గాదేవిని ఆరాధన చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఏదైనా వస్తే ఆ అమ్మవారి దగ్గర ఉండి మరి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తుంది. దుర్గాదేవి చాలీస, దుర్గా చాలీస మరియు దుర్గాదేవి అష్టోత్తరం ప్రతిరోజు ఆరాధన చేయండి. ఎందుకంటే ఆగస్టు నెల శ్రావణ మాసం కదండి ఇదంతా కూడాను. కాబట్టి అమ్మవారి తద్వారా మీకు లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆ దుర్గాదేవి అనుగ్రహం ఉండడం వల్ల వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు కలగవు, ఆనందంగా ఉండవచ్చును. 10 మంది మీరు ఆకర్షణ పడే విధంగా ఉంటారు. తద్వారా మీరు లాభదాయకంగా ఏ పని చేసినా కానీ సక్సెస్ అవుతారు. ఇప్పుడు మేము చెప్పిన పరిహారం అంతా కూడాను ఈ మేషరాశి వారికి జాతకరీత్యా 90% ఉంటుందండి. కాకపోతే గ్రహ చాటు ప్రకారంగా మీకు లగ్నంలో ఎవరు నడుస్తూ ఉన్నారు, మీకు ఏ గ్రహాలు ఉన్నాయి,
ఆయా గ్రహాలు ఏ గ్రహాలు అనుగ్రహంగా ఉన్నాయి ఆ విషయం కూడా జన్మ చార్టు ప్రకారంగా ఉంటుందండి. ఇప్పుడు మేము చెప్పినదంతా కూడాను కేవలం ఒక రాశి గురించి, మేషరాశి గురించి మాత్రమే చెప్పాము. మరి మనం అన్ని మేషరాశులని ప్రకారంగా చూసుకుంటాం కదండి. అంటే ఇది వాస్తవం. మేషరాశి ప్రకారంగా మీరు ఎందుకంటే మీరు చాటు ప్రకారం చూసినా మళ్ళీ రాశి దాకే వెళ్ళాల్సిందే. కాకపోతే రాశులన్నీ కూడాను 50% మాత్రమే మీకు కనబడుతూ ఉంటాయి. మిగతా 50% అంతా కూడాను మీ చార్టు ప్రకారంగా ఏ ఏ గ్రహాలు మీకు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏళ్ళు నడుస్తున్నాడు, శని నడుస్తుంది కొన్ని గ్రహాలకు, కొన్ని రాశుల వారికి, కొన్ని నక్షత్రాల వారికి. అంతేకాకుండా వారికి కొందరికి బుధ మహర్దశ నడుస్తుంది, కొందరు గురు మహర్దశ నడుస్తుంది, కొందరికి ఉన్నత స్థితి ఏర్పడే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి మీ చార్టు ప్రకారంగా కూడా చూసుకొని తగు పరిహారాలు చేసుకొని తద్వారా మీరందరూ కూడా ఆనందంగా ఉండవచ్చును. స్వస్తి. మంగళం మహత్వం.